తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం విజయశ్రీ గారు. విజయశ్రీ గారు, మన మూక కవి ఏం చూశాడు, మీరు మాకు ఏం చెప్తారు? అంటే శ్లోక వివరణ చేయండి. మూక కవి చూడండి లేదండి, మూక కవి అమ్మవారిని దర్శిస్తూనే ఉన్నారు. ఆయన అంతర్నేత్రంతో, బాహ్యనేత్రంతో, శక్తి నేత్రంతో, తపోనేత్రంతో అన్నిట్లో ఆయన దర్శిస్తూనే ఉన్నారు. ఆర్య శతకంలో ఏ రకంగా చూశారు? ఆర్య శతకంలోనండి దేవుడిచ్చిన నేత్రాలతో చూశాడు. ఆయనకి నిజానికి దివ్యత్వం ఉంది ఆయన నేత్రాల్లో. ఆ నేత్రాల్లో ఉన్న దివ్యత్వంతో ఆయన గొంతులో ఉన్న మూగతనం కూడా ఆయన పోగొట్టుకోగలిగాడు. యోగశక్తి అపూర్వంగా ఉంది. అపూర్వంగా ఉండి ఆయనకి ఆసుగాల పద్యాలు తన్నుకొచ్చినట్టు 500 శ్లోకాలు వచ్చేస్తాయి. దాంట్లో ఇప్పుడు మనం 45వ శ్లోకానికి వచ్చామండి. ఈ 45వ శ్లోకంలో చిన్న ఉదాహరణతో పెద్ద అంతరార్థం అన్నమాట. ఎంతో పెద్ద అర్థాన్ని ఇచ్చారు. చిన్న ఉదాహరణ ఏమిటండి అది? జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి. కామాక్షి పేరు లేకుండా, కకారం వాడకుండా మనకు అసలు మూక కవి వారు శ్లోకం చెప్పరు. అసలు కకారము, కామాక్షి ఈ రెండు ఉండవలసింది ఆయన శ్లోకంలో. చూడండి, అలా ఆసుగా చెప్తూ కూడా కకారాన్ని ఎక్కడా మర్చిపోలే. అందుకే దీంట్లో కూడా పంచదశి మంత్రం ఉందంటారు. పంచదశి మంత్రానికి మొదటి అక్షరం కకారమే. అవునండి. ఇప్పుడు త్రిశతిలో మనం చెప్పుకున్నట్టుగా దీంట్లో కూడా కకారం లేనిది అసలు శ్లోకమే లేదు. చూడండి, జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి. తర్వాత బంధో యది భవతి పునః సింధో అంపసు బంభ్రమీతి శిలాహ. అన్ని ఆ పదాలు చూడండి ఎంత రైమింగ్ ఉన్నాయో. బంధోహ యది భవతి పునః సింధో అంపసు బ్రహ్మరీతి శిలా. అంటే ఎప్పుడు అమ్మవారి పాదాలు అలా పట్టుకొని ఉండే వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి యోగ స్థితి చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి. జంతువులు అంటే 2 రకాల అర్థాలు ఉన్నాయండి. మామూలుగా జంతువులు అంటే మన జంతువులే 4 కాళ్ళ జంతువులు అనుకుంటాం. కానీ మనిషి కూడా జంతువే. 2 కాళ్ళ జంతువా? 2 కాళ్ళ జంతువు మనిషి అంటే. అవును, శివానంద లహరిలో కూడా చూడండి, పశువు అన్నా కూడా మనిషే. పశుపతి కదా ఆయన. పశువులన్నిటికీ పతి అంటే శివుడు, మనందరికీ పతి ఆయనే. శివానంద లహరిలో వివరించారు. అలాగే జంతువు అంటే మన 2 కాళ్ళ జంతువులు మనుషులు. అందుకని అసలుకి ఈ జంతు పదార్థం అంటేనండి జీవ పదార్థం అని అర్థం. జంతువు అంటే జీవం. మరి జంతువుల్లోనూ జీవం ఉంటుంది, మనలో కూడా జీవం. అవి చతుష్పాదులు, మనం ద్విపాదులు. అవి 4. అంటే వాళ్ళ వెన్నెముక ఇలా ఉంటుంది, మన వెన్నెముక ఇలా ఉంటుంది. మనం పైకి ఊర్ధ్వముఖంగా పెరుగుతాం, అవి అడ్డంగా పెరుగుతాయి. ఒక్క మనిషి తప్ప సూర్యముఖంగా పెరిగే జీవి అసలు లేడు సృష్టిలో. అందుకే మానవ జన్మ అంత ఉత్తమోత్తమం. సూర్యుడికి అభిముఖంగా పెరిగేటువంటి శిరస్సుని, దాంట్లో మేధస్సుని, అద్భుతమైన శరీర నిర్మాణాన్ని ఇచ్చింది ఒక్క మనిషికే. మానవ జన్మ అందుకే ఉత్తమోత్తమం. ఇటువంటి మనుషులని పశుపతి అంటే పశువు, జంతువు అని ఎందుకంటారంటే జంతువునా మానవ జన్మ దుర్లభం. జంతువునా మానవ జన్మ దుర్లభం. అటువంటి జంతువే అనమాట. ఇక్కడ ఇన్ని జంతువులు ఉంటే దాంట్లో మానవుడు కూడా ఒక జంతువు కనుక అటువంటి జంతో తవ పద పూజనం అమ్మవారితో చెప్పారు. ఇప్పుడు ఈ జీవం ఉన్నటువంటి జంతువులన్నీ కూడా నీ పాదాలని పూజిస్తే సంతోష తరంగిత, వాళ్ళకి సంతోషంతో వాళ్ళ మనస్సంతా నిండిపోతుంది. వాళ్ళు నీ పాద పూజ చేసినప్పుడు వాళ్ళకి సంతోష తరంగితస్య కామాక్షి జంతోస్తవ పద పూజనం అంటాడు. ఆ జంతువులు అనబడేటువంటి మానవులందరూ నీ పాద పూజ చేసినట్టయితే వాళ్ళ మనస్సంతా సంతోషం కాదు, సంతోష తరంగితస్య కామాక్షి, అలలులాగా ఎగిసి పడేటువంటి సంతోషంతో వాళ్ళు ఉండిపోతారు ఓ కామాక్షిదేవి అని చెప్తున్నాడు. సరే, అది ఏ భక్తుడికైనా అమ్మవారి పాద పూజ చేస్తున్న సంతోషమే ఉంటుంది. ఆనందంతో మనసు గంతులేస్తూ ఉంటుంది, అలల్లాగా ఎగురుతూ ఉంటుంది. అది సహజమే. అమ్మని పూజిస్తామంటే ఇంకా అద్భుతం కదండి. మరి అమ్మని పూజించిన తర్వాత ఉండే ఆనందమే వేరు, అది అనిర్వచనీయం. అటువంటి అమ్మవారిని చక్కగా పూజ చేసిన వాళ్ళకి ఎవరికైనా సంతోష తరంగాలు గుండెల్లో ఎగిసి పడుతూనే ఉంటాయి. అలా
ఇక్కడ ఇంకొక చిన్న ఉపమానం చెప్తాడు. అది ఎటువంటిదంటే బంధో యది భవతి పునః సింధో అంబసు బంభ్రమీతి అండి. బంభ్రమీతి అంటే అసలు ఆ బంభ్రమీతి అనేది అలా తిరుగుతూ అంటే సుళ్ళు తిరుగుతూ ఉంటాయి చూడండి, భ్రమణం తిరిగినట్టు. భ్రమ ఇట్లా ఇట్లా చుట్టూ సముద్రంలో సుళ్ళు తిరుగుతూ ఉంటాయి, సుడిగుండాలాగా. సుడిగుండాలు ఆ సుళ్ళు తిరగటం ఆగదు, అలాగే లోతుకెళ్తూ ఉంటాయి, లోతుకెళ్తూ ఉంటుంది కానీ సుడిగుండాలంటారు సుడిగుండం తిరుగుతున్నాడు. అందుకనండి బంధో భవతి యది సింధోహ, బంధో సింధో ఆ కవిత్వం చూడండి. అది ఆ బంధం ఎట్లా ఉంటుందంటే ఈ అమ్మవారి పాదాలని పూజ చేయటం అనేటువంటి బంధము, అంటే ఈ సంతోష బంధము ఎలా ఉంటుందండి, సింధోహ బంధి అది. ఆ బంధం ఎలా ఉంటుంది, సింధోహ అంటే సముద్రం, దాంట్లో ఏమిటిట శిలా బంభ్రమీతి. శిల ఒక సముద్రంలో శిల ఉంటుందండి, రాయి సముద్రంలో శిల ఉంటుంది. అది దాని చుట్టూ తను ఎంతసేపు నీళ్ళు తిరుగుతుంటాయి, బయటకు అనేవి రాలేవు అవి. ఒక శిల ఉందని దాని మించి వెళ్తాయి, దాని చుట్టూతో తిరుగుతాయి, లోపలికే వెళ్ళిపోతూ ఉంటాయి. శిల కింద నుంచి వెళ్తాయి, శిల పైనుంచి వెళ్తాయి, శిల చుట్టూతా వెళ్తాయి. దాన్నే బంభ్రమితి. అక్కడే భ్రమిస్తూ ఉంటాయి అవి, అక్కడే భ్రమిస్తూ ఉండేటువంటి నీరు ఎటువంటిదో నీ పాద పూజనం అనే బంధం కూడా మాకు అటువంటిది. అక్కడి మేము బయటికి వెళ్ళలేము. ఆ మాట మాత్రం యథార్థం కాదండి. ఎంత మనస్ఫూర్తిగా కూర్చొని ఎగ్జాంపుల్ తో ఎంత అద్భుతమైన మనం ఆ పూజ దగ్గర కూర్చుంటే అసలు పూజ మీకు ముగింపు అనేది చెయ్యాలంటే మనసు ఒప్పదు. ఎంత అద్భుతమైన మాట చెప్పారు. అబ్బా లేవాలా పూజ గదిలో అనిపిస్తుంది తప్ప లేవాలని అనిపించదు. ఏదో మన టైం అయిపోబట్టి మనం లేవాలి, అక్కడి నుంచి లేవబుద్ధి, అమ్మవారి ముఖం చూస్తే అలాగే ఉండిపోవాలనిపిస్తుంది పూజ. దాంతో పూలతో మంచి అలంకరణ చేసామనుకోండి, ఇక చూడండి అసలు రెండు కళ్ళు సరిపోవు. నిజంగా మీరన్నట్టు ఆ అమ్మవారి పాదాల మీద చిటికెడు కుంకుమ వేసి చక్కగా ఎర్రటి గులాబీ పూలు పెట్టి అమ్మవారిని చూస్తూ కూర్చుంటే ఆ ఆనందమే వేరండి అసలుకి. అలాగే ఇక్కడ జంతోహ బంధ భవతి అది. ఈ జీవం ఉన్నటువంటి మానవులందరికీ కూడా ఈ అమ్మవారి పాదాలతో ఎటువంటి బంధం ఏర్పడుతుందో, ఒకసారి పాదాలు పట్టుకుంటే అమ్మవారి శక్తి అంతా మన లోపల ప్రవహిస్తూ ఉంటుంది కదండి. ప్రతి మనిషికి శక్తి పాదాల్లో ఉంటుంది, అవి అమ్మవారి పాదాలు. పైగా అమ్మవారి పాదాలు పట్టుకున్న తర్వాత అమ్మవారి శక్తిలో 1000వ వంతు శక్తి మనలో ప్రవహించిన చాలుగా. అందుకే మనం అక్కడి నుంచి లేచి రాలేం. లేస మాత్రం ఒక రవ్వంత ఆవగింజలో 60వ వంతు అంటారే, అలా వచ్చినా చాలు మనకి. బ్రహ్మాది దేవతలే చూస్తున్నప్పుడు మనం ఎంత అండి. అలా మనం అక్కడి నుంచి బయట పడలేనట్టుగా ఆ జంతోహ యది బంధో సింధు అంటున్నాడు. అందుకే ఆ జంతువులకు అమ్మవారి పాదాలతో ఉన్నటువంటి బంధం ఎటువంటి, సింధోహ అంబు, సముద్రంలో ఉన్నటువంటి జలాలులో చుట్టూతో ఏమిటది మళ్ళీ శిలా బంభ్రమీతి. ఆ సముద్రంలో ఉన్నటువంటి నీటి చుట్టూ, అంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి రాయి చుట్టూ తిరిగే నీళ్లు, ఆ రాతికిను ఆ నీటికి ఎటువంటి సంబంధం ఉంటుందో ఈ అమ్మవారి పాదాలకి ఈ భక్తుడికి కూడా అటువంటి సంబంధమే ఉంది కనుక బయటపడి రాలేడు. ఇప్పుడు మీరు అన్నారే ఆ అమ్మవారి గదిలోంచి రాబుద్ది కాదు బయటకని, అలాగే ఈ నీరు ఎప్పుడు కూడా సింధోహ అంబసు శిలా బంభ్రమీతి అంటున్నాడు. ఆ సముద్రంలో ఉన్న నీరు ఆ శిల చుట్టూ ఎలా బంభ్రమీతి అలా పరిభ్రమిస్తూ తిరుగుతూ ఉంటుందో, అలాగే అమ్మవారి చుట్టూతా నా మనసు తిరుగుతోంది, అమ్మవారి పాదాల చుట్టూ నా మనసు తిరుగుతోంది. యథ సింధోహ అంబసు శిలా బంభ్రమీతి. చిన్న ఎగ్జాంపులే ఇచ్చాడు ఉదాహరణకి. ఆ ఉపమానం కూడా ఎంత బాగా చెప్పాడంటే, సముద్రంలో ఉన్నటువంటి ఒక శిల చుట్టూ నీరు పదే తిరుగుతూ బయటికి రాలేని బంధం ఎలా ఉంటుందో దానికి, అమ్మవారి పాదాలు పట్టుకున్న జంతువులకు కూడా అదే రకంగా ఉంటుంది. అక్కడి నుంచి బయటపడలేరు, అటువంటి బంధం ఉంటుంది. అమ్మవారి పాదాలకి భక్తుడి యొక్క చేతులకి, ఇప్పుడు ఇలా పాదాలు ఇలా పట్టుకొని ఉండిపోతారు అంటే ఆ చేతులకి ఈ పాదాలకి ఉన్నటువంటి బంధం ఎటువంటిదంటే అది విడదీయరానిది. ఎలా అంటే యథ సింధోహ అంబసు, సముద్రంలో ఉన్నటువంటి నీరు శిలా బంభ్రమీతి, శిల చుట్టూ ఎలా తిరుగుతూ ఉంటుందో ఆ బంధం నుంచి బయటపడలేదు. ఎన్నిసార్లు తిరిగినా ఆ శిల చుట్టూ తిరగవలసిందే, తిరిగే ముందుకెళ్ళాలి. అందుకని సముద్రానికి శిలకి నీటితో ఉన్నటువంటి బంధం ఎటువంటిదో అమ్మవారి పాదాలను పట్టుకొని సంతోష తరంగితస్తు, సంతోషం అలలుగా ఎందుకు చెప్పండి, ఇక్కడ సముద్రంతో పోల్చాడు కనుక. ఇక్కడ సముద్రంతో పోల్చినటువంటి భక్తుడి మనస్సు సముద్ర తరంగాల్లాగా ఎగిసిపడుతూ ఉంటుంది అమ్మవారి పాద పద్మాలు పట్టుకుంటే.
ఏ విధంగా అంటే సముద్రంలో ఉన్న శిల చుట్టూ తిరిగే నీరు ఆ బంధాన్ని దాటి ఎలా వెళ్ళలేదో భక్తుడు కూడా అమ్మవారి పాదపద్మాల బంధం నుంచి బయటపడలేడు. ఒక్కసారి ఆవిడ పాదాలు పట్టుకుంటే ఆ బంధం నుంచి బయటపడలేరు. అటువంటి కామాక్షికి నమస్కరిస్తున్నాను, అటువంటి కామాక్షి దేవిని దర్శిస్తున్నాను అని చెప్తున్నాడు మూక కవి. ఎన్నో శ్లోకం అండి ఇది 45 అండి, మనకి 45వ శ్లోకం. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబంలో అమ్మవారి పుణ్య గ్రంథము ఎవరింటికి వెళ్తుందో తెలుపుతారా? తప్పకుండానండి. ఇవాళ రోజున మన కంప్యూటర్ సిస్టమ్ సెలెక్ట్ చేసిన వాళ్ళల్లో పద్మావతి నెల్లూరు ఈవిడని మన సిస్టమ్ సెలెక్ట్ చేసింది. పద్మావతి గారు, మీకు త్వరలోనే అమ్మవారి రహస్య సహస్ర నామాలతో కూడిన ఫలితాల పుస్తకం మీకు ఈ పుణ్యగ్రంథం మీ ఇంటికి చేరుకుంటుంది. మీరు నెల్లూరులో నివసిస్తున్నారు కనుక త్వరలోనే రావచ్చు. కాకపోతే మీరు ఏ విధానాన్ని అనుసరించి అమ్మవారి పుణ్యగ్రంథాన్ని పొందారో మిగతా సదాశివ కుటుంబ సభ్యులందరికీ కూడా మేము పదే పదే చేసేటువంటి మనవి ఏంటంటే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి. అమ్మా కామాక్షి శ్రీమాత్రే నమః అనేవి వందనాలు తప్ప కామెంట్స్ కాదు. చక్కగా మీకు తోచిన అభిప్రాయం. ఎప్పుడూ మిమ్మల్ని ప్రశంసించమని మేము అడగం, విమర్శించినా మాకు చాలా ఆనందమే. మీకు మనసులో ఏ భావం తడితే అది మీరు చక్కగా నిర్మోహమాటంగా రాయండి, మేము ఆనందంగా స్వీకరిస్తాము. ఇప్పుడు పద్మావతి నెల్లూరు నుంచి రాసినటువంటి మేడం ఎలా అయితే చక్కటి కామెంట్స్ పెట్టారో మీరు కూడా అలాగే చేయండి. పుస్తకాన్ని త్వరలో పొందండి. పద్మావతి గారు, మీరు అభినందనీయులు. శ్రీమాత్రే నమః. పద్మావతి గారు, మీరు స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ అడ్రస్, పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు రాయండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు పుస్తకం అందిస్తారు. మీరు చక్కగా లైక్ చేసి మిగతా సభ్యులందరూ కూడా లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. కామెంట్ పక్కన మీ పేరు, ఊరి పేరు రాయండి. మీకు అతి త్వరలో పుస్తకం అందుతుంది. శ్రీమాత్రే నమః.